అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ తాను పత్రికా సమావేశంలో 2 గంటల సేపు కళ్ళు ఆర్పకుండా అబద్ధాలే పరమావధిగా చెప్పాడు. ఒక్కటన్నా నిజముందా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అంటే ఒక్కటి కూడా నిజం లేదు. అన్ని పచ్చి అబద్ధాలు 2 గంటల సేపు ప్రెస్ మీట్ చెప్పాడు. దీంట్లో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నువ్వు మాట్లాడుతూ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉందా అని సూటిగా అడుగుతున్నా. ఒక రాయలసీమ వాసిగా నీకు రాయలసీమ పైన అధికారం పోయినప్పుడే ప్రేమ గుర్తుకొస్తుందా? అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తుకు రాదా అని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా అయినప్పుడు దాదాపుగా రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 49 నియోజకవర్గాల్లో నీ పార్టీని గెలిపించారు. 8 ఎంపీలు క్లీన్గా నీకు క్లీన్ స్వీప్ చేసి నీకు ఇచ్చారు. నువ్వు చేసిందేంటి రాయలసీమకి? ఒక రాయలసీమ వాసిగా అడుగుతున్న సమాధానం చెప్పు. రాయలసీమలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు 12,000 కోట్లు కేటాయించి 15కు పైగా ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ప్రతి ప్రాజెక్టును అద్భుతంగా రన్ చేస్తే నువ్వు వచ్చి దాదాపుగా 102 ప్రాజెక్టుల్ని పండబెట్టావు. అది నీ చరిత్ర. రాయలసీమకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 3 జిల్లాల్లో మెజారిటీ ఇవ్వకపోయినా కానీ 12,000 కోట్లు కేటాయిస్తే నీకు క్లీన్ స్వీప్ చేసి ఇచ్చినందుకు నువ్వు కేటాయించింది ఎంత తెలుసా? కేవలం 2,000 కోట్లే. నాడు చంద్రబాబు నాయుడు గారు అనంతపురంకి ఒక కియా తీసుకొని వచ్చాడు, కర్నూలుకు ఒక అతిపెద్ద సోలార్ పార్క్ తీసుకొని వచ్చాడు, ఉర్దూ యూనివర్సిటీ తీసుకొని వచ్చాడు, ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ను పూర్తి చేశాడు. అదేవిధంగా నీ జిల్లాలో కూడా అనేక చిన్న తరహా పరిశ్రమలు తీసుకొని వచ్చి గండికోట ద్వారా పులివెందులకు నీళ్ళు ఇచ్చి, ముఖ్యంగా సీనిగ పంటలు అరటి పంటలు వేసుకునే రైతులకు డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చే విధంగా ఇస్తే నీళ్ళు అందిస్తే, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్గా ఒక ఎలక్ట్రానిక్ హబ్గా మార్చి సిరీ సిటీలో అనేక కంపెనీలు తీసుకొని వచ్చి సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్ ఇలాంటి అనేక కంపెనీలు తీసుకొని వస్తే నువ్వు ఇవేవి చెయ్యకపోగా ఒక్క కంపెనీని కూడా తీసుకురాకపోగా రాయలసీమ నుంచి అమర్ రాజాని, జాకీని తరిమి కొట్టావు. అది నీ చరిత్ర. 5 ఏళ్ళు రాయలసీమని పండబెట్టి 5 ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయి రాయలసీమ గురించి మాట్లాడుకొని ఈరోజు అధికారం పోయే తాలకి అధికార దాహంతో ఒక రాజకీయ నిరుద్యోగం నువ్వు ఈరోజు పదవుల కోసం అధికారం కోసం మళ్ళీ రాయలసీమ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నావు. అంటే రాయలసీమ ప్రజలు అంటున్నారు 5 ఏళ్ళు అధికారంలో ఉండే రాయలసీమకి కనీసం గుక్కడి నీళ్ళు ఇవ్వలేదు, ఒక పరిశ్రమ తీసుకొని రాలేదు, కానీ ఈరోజు నీకు రాయలసీమ గుర్తొచ్చిందా అని అడుగుతూ ఉన్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ కడప ఏదైతే ఉక్కు అని చెప్పావు దానికి 3 సార్లు టంకాయలు కొట్టారు, కానీ కనీసం అక్కడ గుక్కడు మట్టి వేసి కాస్త సిమెంట్ కూడా వేయలేదురా. అది మీ చరిత్ర అంటున్నారు రాయలసీమ వాసులు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, నువ్వు అంటున్నా వెన్నుపోటని. రాయలసీమకు వెన్నుపోటు పూడ్చింది ఎవరన్నా ఉంటారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే నువ్వు రాయలసీమ పైన ఇరిగేషన్లకి ఒక్క రవ నిధులు కేటాయించకుండా 5 ఏళ్ళు నడిపేశావు. దానికి సమాధానాలు చెప్పంటే దానికి సమాధానాలు చేతులు ఇట్లా నిరుముకుంటా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు తప్పితే నిజాలు ఎందుకు మాట్లాడటం లేదు అడుగుతున్నారు రాయలసీమ వాసులు. సమాధానం చెప్పు. రాయలసీమలో నువ్వు కడపలో ఉక్కు ఎందుకు తేలేకపోయావు? అనంతపురంలో కియాను మించిన కంపెనీ ఎందుకు తేలేకపోయావు? అదేవిధంగా చిత్తూరు జిల్లాలో సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్ దీన్ని మించిన కంపెనీలు ఎందుకు తీసుకొని రాలేకపోయావు అని అడుగుతున్నారు. 5 ఏళ్ళు ఒక్క పరిశ్రమ తీసుకొని రాకుండా ఈరోజు రాయలసీమ గురించి నువ్వు విషయం చెబుతున్నావు అంటే నిజమైన రాయలసీమ ద్రోహి నువ్వు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమకి ఏదైనా శని పట్టిందా అంటే అది నువ్వే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నావు. ఒకటి, నీకు ఆంధ్రనీవా కాలువ గురించి నువ్వు మాట్లాడితే లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంటే జనాలు ఏమంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డికి తెలిసిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటో తెలుసా? ఒక ట్యాంకర్లో నీళ్లు తెచ్చి అట్టా ఒక సెట్ వేసి ఆ సెట్లో నుంచి నీళ్ళు వదిలి ఆ నీళ్లు ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఆ నీళ్ళు ఆపేసి ఆ సెట్ని లిఫ్ట్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోతారు చూడు. అదే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లిఫ్ట్ ఇరిగేషన్ అనుకుంటున్నాడు అని చెప్పంటున్నారు. నీకు ఇరిగేషన్ గురించి ఏం తెలుసు? నీకు లిటిగేషన్లు పెట్టడం తెలుసు, కానీ ఇరిగేషన్ గురించి నీకేం తెలుసు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు నువ్వు రాయలసీమలోని డ్యాముల గురించి కావచ్చు, అదేవిధంగా రిజర్వాయర్లు కావచ్చు, బ్రాంచ్ కెనాల్స్ కావచ్చు, చెక్ డ్యామ్స్ గురించి కావచ్చు, చెరువుల గురించి కావచ్చు, అదేవిధంగా పెన్నా డెల్టా ఎంతవరకు వస్తుంది, తుంగభద్ర రివర్ ఏ ప్రాంతాల్లో పారుతుంది, అదేవిధంగా కృష్ణా జలాలు ఎలా వస్తాయి, ఈ విధంగా నీకు కనీసం అవగాహన ఉందా? లేదు. నీకు ఇవేం అవగాహన లేవు. నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడుతుంటే జనాలు నవ్వుతున్నారు. 5 ఏళ్ళు నువ్వు పెట్టుకున్న ఇరిగేషన్ మినిస్టర్లు ఎవరో తెలుసా? ఒకతను అనిల్ అని అరుపులు అరుస్తాడు, సబ్జెక్ట్ తక్కువ, సబ్జెక్ట్ నిల్ అతనికి. అతను ఏమనంటే పర్సెంటా 1% అంటే టీఎంసీకి క్యూసెక్ డిఫరెన్స్ తెలియదు. అలాంటి అతను ఒకతను పెట్టుకున్నావు. ఇంకొక అతను ఏమంటాడు తెలుసా? అసలు నాకు పోలవరం ప్రాజెక్ట్ నాకే అర్థం కాలేదు అంటాడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి. ఇలాంటి ఇరిగేషన్ మతిలేని ఇరిగేషన్ మినిస్టర్లో పెట్టుకొని ఇరిగేషన్ని గాలి కొదిలేసి నువ్వు ఈరోజు ఇరిగేషన్ గురించి నువ్వు రాయలసీమ ఇరిగేషన్ గురించి నువ్వు ఏదో మేధావిలాగా ఏదో కన్సల్టెంట్ ఇచ్చింది చూసి అబద్ధాలు చెప్తూ ఉంటే జనాలు నవ్వుతున్నారు.
ఇతనికి ఇంకా బుద్ధి రాలేదురా, మనం ఓడించినా కానీ గతంలో 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ చేతగాని వాళ్ళని పెట్టాడు, ఈ రోజు వచ్చి ఇతను ఇరిగేషన్ గురించి లెక్చరర్లు ఇస్తున్నా, కనీసం ఇతనికి సీమలో నీళ్లు ఎలా వస్తాయన్నా తెలుసా అని అడుగుతూ ఉన్నారు. ఒక్క ప్రాజెక్టు నువ్వు కంప్లీట్ చేయాల. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు 2020లో ఎన్జీటీలో కేసులు వేసినప్పుడు నువ్వు ఎందుకు వాదనలు వినిపించలేకపోయావు? నిజంగా నీకు సీమ పైన అంత ప్రేమ ఉంటే ఒక సీమ బిడ్డగా నువ్వు ఎందుకు వాదనలు వినిపించలేకపోయావు? ఎందుకు పూర్తి చేయలేకపోయావు? 3000 కోట్లే అంటా ఉన్నావు కదా, ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతున్నావు. నీకేంటంటే అది ఒక రాజకీయంగా నువ్వేదో ఒక సెంటిమెంట్ రగల్చడం కోసం పేరు రాయలసీమ లిఫ్ట్ అని పెట్టి గాలికి వదిలేసావు. ఇప్పుడు అధికారం పోయే తాలకి సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి ఉదిస్తున్నావు. ఇది నీ దుర్బుద్ధి. నీ దుర్బుద్ధిని రాయలసీమలో ఉండే ప్రజలు, యువత అందరూ గ్రహిస్తున్నారు. ఎందుకంటే నీ సొంత నియోజకవర్గంలో కూడా నువ్వు మొన్నెళ్ళి నీళ్ళు వదిలే పూజ చేసావు చూడు, ఆ నీళ్ళు కూడా చంద్రబాబు నాయుడే ఇచ్చింది. అది నీ సొంత నియోజకవర్గం. 1978 నుంచి ఈ రోజు వరకు 4-5 దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని ఆదరిస్తున్న నియోజకవర్గానికి గుక్కె నీళ్ళు ఇవ్వలేని నువ్వు ప్రాజెక్టులు కడతావంటే ఎవరు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకొక ప్రాజెక్టు భోగాపురం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎర్ర బస్సు కూడా రాని దగ్గర ఎయిర్ బస్ ఎందుకని గేలి చేసింది నువ్వు కాదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని మాట్లాడింది నువ్వు కాదా? సూటిగా అడుగుతూ ఉన్నాం, సమాధానాలు చెప్పండి. ఇదే కాకుండా నాడు టెండర్లు జిఎంఆర్కి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు బినామీకి ఇచ్చుకున్నాడని మాట్లాడింది నువ్వు కాదా? అదేవిధంగా నాడు భూసేకరణ చేస్తుంటే అడ్డుకోవాలని చూసింది నువ్వు కాదా? ఈ విధంగా ఇన్ని మాట్లాడి ఇంకొక మాట కూడా అన్నావు, బుర్రుండేవాడు ఎవడన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలోచన చేస్తాడా అని మాట్లాడావు. ఇన్ని మాటలు మాట్లాడేసి ఆ రోజు, ఈరోజు నిస్సిగ్గుగా నేనే కట్టాను భోగాపురం అని చెప్పి క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నావంటే నీ చరిత్ర ఎలాంటిదో చూడు. నిన్న లోకేష్ గారు అన్నట్టు పీపీపీలు రద్దు చేసిన చరిత్ర నువ్వు తీసుకో, కంపెనీలు వెళ్ళగొట్టిన చరిత్ర నువ్వు తీసుకో, ఇవన్నీ క్రెడిట్ నువ్వు తీసుకో. ఎందుకంటే నీ క్రెడిట్ అంతా ఏంటంటే నేర చరిత్ర, అదేవిధంగా కంపెనీలు వెళ్ళగొట్టే చరిత్ర నీ క్రెడిట్. నువ్వు ఎప్పుడు డెవలప్మెంట్ అనేది నీ డిక్షనరీలో లేదు, నీ డిఎన్ఏలో లేదు. నీ డిఎన్ఏలో ఉండేది ఏంటంటే ఫ్యాక్షనిజం, రౌడీజం, గూండాయిజం, ఇవి నీ డిఎన్ఏలో ఉన్నాయి. నీ డిక్షనరీలో కూడా ఈ టైప్ ఆఫ్ మర్డరు, అదేవిధంగా హరాస్మెంట్, ఇలాంటి వర్డ్స్ ఉంటాయి నీ డిక్షనరీలో. నీకు ఏ రోజు నువ్వు ఇక్కడ క్రెడిట్ తీసుకోవాలంటే ఏం తెలుసా? బాబాయ్ మర్డర్ పైన క్రెడిట్ తీసుకో. అదేవిధంగా తల్లిని సొంత ఇంట్లో వాళ్ళని కూడా బూతులు తిట్టించడంలో క్రెడిట్ తీసుకో. ఇలాంటివి ఉన్నాయి నువ్వు క్రెడిట్ తీసుకునేటివి. అంతేగాని కంపెనీలు తీసుకొని వచ్చిన క్రెడిట్ నీది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఊహాలోకం నుంచి బయటికి రండి. అదేదో సినిమాలో బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు డ్రీమ్ మిషన్లో ఉన్నట్టు మీరు కూడా తాడేపల్లి ప్యాలెస్లో, యలహంక ప్యాలెస్లో డ్రీమ్ మిషన్లో ఉన్నట్టున్నారు. కాస్త ఆ డ్రీమ్ మిషన్ నుంచి బయటకు వచ్చి నిజాలు తెలుసుకోండి. అబద్ధాలు చెబితే ఇంకా మీ వెరితనాన్ని చూసి జనాలు నవ్వుతున్నారు. ఇంకోటి, నువ్వు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నావు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఉన్నప్పుడు ర్యాంకింగ్లు వచ్చాయంటే అవి చంద్రబాబు నాయుడు గారు గతంలో తీసుకొని వచ్చిన కియా వల్ల, లేకపోతే సెల్కాన్ వల్ల, కార్బాన్ వల్ల, డిక్సాన్ వల్ల, టీసీఎల్ వల్ల, ఆ రోజు అశోక్ లైలాండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన కంపెనీల వల్ల ఆ రోజు నీకు ర్యాంకులు వచ్చాయి. కానీ నువ్వు తీసుకొని వచ్చిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెప్పు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్కటి చెప్పుకునేదానికి లేదు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇంకొకటి, ఈరోజు కంపెనీలు వెళ్ళిపోతున్నాయని నువ్వు చెప్పిన పేర్లు ఏంటో తెలుసా? నీ బినామీ కంపెనీలు, అది నీ చరిత్ర. మళ్ళీ నువ్వు అంటున్నావు కంపెనీలకి ఈ విధంగా భూములు ఇచ్చేస్తున్నా. టీసీఎస్కి ఇచ్చారు. ఆ టీసీఎస్ వల్ల 10,000 ఉద్యోగాలు, 20,000 ఉద్యోగాలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర. కాగ్నిజెంట్కి దానివల్ల 20,000 ఉద్యోగాలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఏ అర్హత ఉందని భారతీ సిమెంట్కి సున్నప్రాయ లీజులు అప్పనంగా పెట్టావని అడుగుతూ ఉన్నావు. దీనికి సమాధానం చెప్పు. అదేవిధంగా సరస్వతి పవర్స్కి 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకి లీజు నామమాత్రపు దానికి ఎందుకు పెట్టుకున్నావు? ఇవన్నీ నీ సొంత కంపెనీలు. చంద్రబాబు నాయుడు గారు ఏం సొంత కంపెనీలకు ఇచ్చుకోలేదే, యువతకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ఇచ్చుకున్నారు. కానీ నువ్వు నీ వాళ్ళకి ఇచ్చుకున్నావు. ఇది నీ చరిత్ర. ఈరోజు కంపెనీలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నావు. అక్కడే తెలిసిపోయింది నీ బుద్ధి. మళ్ళీ ఇంకొకటి, ఈరోజు రాజధాని గురించి కూడా మాట్లాడుతూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. ఇక్కడే తెలుస్తుంది నువ్వు ఈరోజు కక్ష కట్టింది ఎవరిపైన తెలుసా? ఏదో చంద్రబాబు నాయుడు గారి పైన అనుకుంటున్నావు. నువ్వు కక్ష కట్టింది చంద్రబాబు నాయుడు గారి పైన, ఇంకొకరి పైన కాదు, రాష్ట్రం పైన. ఈరోజు రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే అడ్డుకోవాలనుకుంటున్నావంటే నువ్వు రాష్ట్ర ద్రోహివి. రాష్ట్రంలో పోలవరం పరుగు పెడుతుంటే దాన్ని అడ్డుకోవాలనుకుంటున్నావంటే నువ్వు రాష్ట్ర ద్రోహివి. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కావాలని విషయం చిమ్ముతున్నావంటే నువ్వు రాష్ట్ర ద్రోహివి. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నీ కక్ష రాష్ట్రం పైన అర్థమే. అందుకే రాష్ట్రంలో ఉండే యువత అంటున్నారు, నిరుద్యోగులు అంటున్నారు, రాష్ట్రంలో ఉండే మహిళలు అందరూ, రైతులు అందరూ అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు ప్రమాదకరం. మనం ఎప్పుడన్నా సినిమాలకు వెళ్ళినప్పుడు మద్యం సేవించడం, ధూమపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా, అలాగే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండడం హానికరం అని చెప్పి అంటూ ఉన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో నీకు సమాధి కడతారు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే టీసీఎస్ వస్తే 20,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ 20,000 మంది ఎవరు? అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు.
ఆ విధంగా ఒక దాంట్లో ఉద్యోగం వాళ్ళ తలరాతలు మారతాయి, వాళ్ళ కుటుంబ తలరాతలు మారతాయి. అలాంటిది నువ్వు అడ్డుకుంటున్నావంటే ఎవరిపై నీ కక్ష? రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులు, యువత ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రం పైన కక్ష కట్టే ఈ జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కాలి. రాజకీయాల నుంచి ఇలాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేస్తేనే రాజకీయాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడతాయి. లేకపోతే ఈ రాజకీయ సైంధవుడు ఈ అడుగడుగున అడ్డుకుంటూ రాష్ట్రాన్ని అధపాతాళానికి చేయాలనుకున్నాను. అందుకే మనం ఇతనికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను.